ఎన్ టైమ్స్ చెప్పిందే నిజమైంది. నెల్లూరు సిటీ పరిధిలో రాజీనామాలు జరుగుతాయని గతంలోనే నిస్పష్టంగా చెప్పింది. ఇప్పుడు అదే నిజమైంది. డిప్యూటీ మేయర్ వైసీపీ సీనియర్ నాయకుడు పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు 4 కార్పొరేటర్లు, మైనారిటీ నాయకులు, సీనియర్ నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. దీంతో నెల్లూరు నగర వైసీపీకి బిగ్ షాక్ కొట్టినట్లయింది. వీరంతా మార్చి 2న చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే సంఘటనలన్నీ నెల్లూరు జిల్లా నుంచే మొదలయ్యాయి. ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు వేసవిని మించి వేడెక్కిస్తున్నాయి. వైసీపీకి కంచుకోట లాంటి జిల్లాలో బీటలు వాడుతున్నాయి. ఎప్పుడు ఎవరు వైసీపీకి గుడ్ బై చెప్తారో అనే టెన్షన్ పట్టుకుంది. ఏ పార్టీలోకి జంప్ అవుతారో అనే క్యూరియాసిటీ మొదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆ పార్టీ నుంచి ఒక్కొక్క నేత దూరం కావడంతో వైసీపీకి గడ్డుకాలం దాపురించినట్లయింది. ఇది ముందుగానే పసిగట్టిన ఎన్ టైమ్స్ నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని, వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు పలువురు కార్పొరేటర్లు రెడీగా ఉన్నారంటూ వార్తా కథనాన్ని ముందుగానే ప్రసారం చేసింది. ఇప్పుడు అదే నిజమైంది. సిటీ వైసీపీలో కీలక నేత డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు సిటీకి చెందిన 4 కార్పొరేటర్లు, మైనారిటీ నాయకులు రాజీనామా చేశారు. వీరంతా అసంతృప్తితో ఉన్నారని, వైసీపీలో జరుగుతున్న ఘటనలతో మనస్తాపం చెందడం వల్లే రాజీనామా బాట పట్టనున్నారని ఎన్ టైమ్స్ వేసిన అంచనా, ప్రసారం చేసిన కథనం నేడు నిజమైంది. సిటీ నియోజకవర్గం నుంచే వీరంతా వెళ్లడంతో వైసీపీ ఇక్కడ బలహీన పడిందని కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరి ఈ లోటును వైసీపీ పెద్దలు ఎలా భర్తీ చేస్తారో తెలియాల్సి ఉంది.